ఇదే సమస్య, ఏటీఎంలలో డబ్బులు రాకపోవడం, లేకపోతే బ్యాంకుల్లో క్యూలు. ప్రస్తుతం మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ అప్డేట్స్ అందించడానికి. పిఎంఆర్, అవుట్ టు యూ. ఋషి 2-3 రోజుల్లోనే పూర్తిగా అంతా సర్దుకుంటుంది. ఏదైతే బ్యాంకులు, ఏటీఎంలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాయని చెప్పి కేంద్రం కానీ ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ వాస్తవ రూపంలో ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించలేదు. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలోని ఆటోనగర్ సమీపంలో ఒక పరిధిలో ఉన్న ఒక ఆంధ్ర బ్యాంకుకి సంబంధించిన ఏటీఎం కౌంటర్ వద్ద ఉండడం జరిగింది. ఇక్కడ జనం బారులు తీరి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ కౌంటర్లో బారులు తీరి ఉన్న జనం డబ్బులు సంబంధించిన ఏదైతే డబ్బులు తీసుకోవడానికైతే ఇక్కడ వెసులుబాటు కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 2 ఏటీఎంలు ఉన్నప్పటికీ వాటిల్లోంచి డబ్బులు రావడం లేదు. కేవలం క్యాష్ డిపాజిట్కి సంబంధించిన మిషన్ మాత్రమే పనిచేస్తున్నాయి. దీంతో వీళ్ళందరూ కూడా తమ దగ్గర ఉన్న 500, 1000 రూపాయల నోట్లకు సంబంధించిన నోట్లను ఈ క్యాష్ డిపాజిట్ మిషన్స్లో డిపాజిట్ చేసుకుని రేపు లేదా ఎల్లుండే బ్యాంకుల ద్వారా తీసుకోవడము, లేకపోతే ఏటీఎంలు కనుక పనిచేస్తే వాటి నుండి తీసుకుందామన్న ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ కొంతమంది ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఈ 2-3 రోజులు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? నేను ఇవాళ వచ్చాను. చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అలాగే మహిళలు ఉన్నారు. అమ్మ, చెప్పండి అమ్మా, ఈ 2 రోజులు మీరు ఎటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేయడం జరిగింది? ఇంట్లో డబ్బులున్నా లేని పరిస్థితి సార్ మాది. ఇంట్లో డబ్బులున్నా రెంట్ కడతానికి లేదు, ఏమీ లేదు. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఇవాళ ఇప్పుడు బ్యాంకులో వేయడానికి వచ్చాం సార్. ఎలా మరి ఏం చేశారు? ఇబ్బందులు ఏ విధంగా అధిగమించారు? ఇప్పుడు పరిస్థితి ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడన్నా ఇటువంటి పరిస్థితి ఎప్పుడన్నా మీరు? లేదు సార్, ఎప్పుడు ఇటువంటి పరిస్థితి లేదు. అలాగే మీరు చెప్పండి, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఈ 2 రోజులు? 2 రోజులు చాలా ఇబ్బందిగానే ఉందండి. అసలు డబ్బులు ఇంట్లో ఉన్నా కానీ లేనట్టే, బ్యాంకులో సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఇప్పుడంటే ఈ కొంచెం మిషన్లు వచ్చినాయి కానీ ఇప్పుడు పర్వాలేదు, కొంచెం ఈ టైంలో వేసుకుంటున్నాం. బ్యాంకులో అయితే అసలు వేసుకునేవట్లే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అలాగే బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవన్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బియ్యానికి 1000 రూపాయలు ఇచ్చినా ఇవ్వట్లా, బియ్యం ఇవ్వట్లేదండి. రేషన్ కార్డులో ఇప్పుడు మనం మిల్లుకి వెళ్ళి బియ్యం తీసుకున్నా 1000 రూపాయలు ఇచ్చినా మాకు వద్దండి అంటున్నారు. మరి ఏటీఎంలు ఇవి కూడా పనిచేస్తున్నాయి? ఏ విధంగా పనిచేస్తా? ఏటీఎంలు కూడా పనిచేయట్లేదు. డబ్బులు వేస్తామేమైనా తీస్తామనేది లేదు. సో చెప్పండి. అలాగే ఇంకొంతమంది ఉన్నారు. ఏంటి, ఏ విధంగా ఉంది 2 రోజులు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది? ఇప్పుడు ఏమన్నా పరిస్థితి కొంత మెరుగైనట్టుగా ఏమన్నా అనిపిస్తుంది? ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా 2-3 డేస్ అయితే కానీ మెరుగవదు. కానీ అమౌంట్ చాలా స్పీడ్గా త్వరగా అయిపోతుంది. ప్రతి ఒక్క ఏటీఎంలో దొరకటం లేదు. అన్ని 100 సోర్స్ ఉన్నాయి, లేకుంటే 2000 సోర్స్ ఉన్నాయి. 2000 చేంజ్ ఇవ్వటం లేదు ఎవరు. మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఆఫీస్లో 8 గంటలు పనిచేస్తే ఇక్కడ ఒక 4 గంటలు పనిచేయాల్సి వస్తుంది ఏటీఎం సెంటర్ దగ్గర. జీవితం అంతా ఇక్కడే సగం తెల్లారిపోతుంది. మీరు మాతో కన్నా ఈ బ్యాంక్ మేనేజర్లతో కానీ ఇంకా హైర్ అథారిటీతో కానీ మీరు మాట్లాడి ఈ జనరల్ పబ్లిక్కి కొంచెం ఇబ్బంది లేకుండా చూడాలి. ఈవెన్ హాస్పిటల్లో కూడా 500 పాత 500 నోట్స్ కానీ 1000 నోట్స్ కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకోటి ఏందా, ఇప్పుడు మేము విజయవాడ సిటీలో ఉన్నామా అరణ్యంలో ఉన్నామా అర్థం కావట్లేదు. ఎవరు 500 నోట్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఫుడ్ పోయినా యాక్సెప్ట్ చేయట్లేదు, ఆటో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, కూరగాయలు యాక్సెప్ట్ చేయట్లేదు, హోటల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. డబ్బు ఉండి కూడా నిరుపేద బతుకంటారు చూడండి. చంద్రమండలంలో ఉన్నట్టుంది, భూమి మీద ఉన్నట్లేదు, మేము చంద్రమండలంలో ఉన్నట్టుంది. అది ఈ రకమైన అభిప్రాయం కానీ ఆవేదన కానీ ఇక్కడ వినియోగదారుల నుంచి ప్రజల నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఈ విధంగా ఉంటే ట్యాక్స్ కలెక్షన్స్కి సంబంధించి అలాగే ఏదైతే యుటిలిటీస్కి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో అది ఒక విజయవాడ సిటీలో ఇప్పటి వరకు దాదాపు 4 కోట్ల మేర రెవెన్యూలు వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇది రికార్డు స్థాయిలో ఈ రెవెన్యూలు వసూలయ్యాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ పిఎంఆర్. అక్కడ తాజా అప్డేట్స్ అందించినందుకు. ఏ ఖర్చు లేకుండా చంద్రమండలానికి తీసుకెళ్లిందా కేంద్ర ప్రభుత్వం? వాళ్ళు చెప్తోంది విజయవాడలో ఉన్నామా, కొంతమంది అరణ్యంలో ఉన్నామా అని ఫీల్ అవుతున్నారు. రైట్, రమేష్ గారు ఇందాక దిలీప్ గారు చెప్పినట్టుగా సరే కొంత ఇబ్బందులున్నా ముఖ్యమైన పాయింట్లు ఏ రకంగా బ్లాక్ మనీని కిల్ చేయడానికి ఉన్న సోర్సెస్ గురించి ఆయన చెప్పారు. దాని గురించి మాట్లాడే ముందు మనం చిన్న బ్రేక్ వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం. చిన్న బ్రేక్